జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, మీరు ఉభయులు ఇలా దగ్గరికి రండి. రేయ్, లేవరా? లేనానా, పద. ముందు నువ్వు ఉంగరం తీసుకో నాయనా. తీసుకో నాయనా. ఇంతదాకా వచ్చాక ఇంకేం ఆలోచిస్తున్నావు? తీసుకో. నాకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదమ్మా. నేను నిహారికను పెళ్లి చేసుకోలేను. దయచేసి నన్ను బలవంతం చేయకండి. ఇదేదో నాకు కలిసొచ్చేలా ఉందమ్మా. అవునే, ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు. ఏమైందండి? ఎందుకు ఇష్టం లేదు? నేను అందంగా లేనా? మీకు సరిపోనా? నన్ను చేసుకోను అని అనడానికి కారణం ఏంటి? ఇష్టం లేదు, అంతే. అదే ఎందుకు? ఎవరైనా ప్రేమించారా? ఈ నిశ్చితార్థానికి మీరు బలవంతంగా వచ్చారా? చెప్పండి, చెప్పండి. అలాంటివేం లేవమ్మా. లేనప్పుడు ఇంత దాకా వచ్చాక వద్దనుకోవడానికి కారణం ఉండాలి కదా. సడన్ గా ఇలాంటి నిర్ణయం ఏంటి బాబు? మీరు నన్ను కాదంటే నేను తట్టుకోలేనండి. నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. శ్రీకర్, ఇది పద్ధతి కాదు. ఈ విషయం బయటికి తెలిస్తే వేదవతి కుటుంబం మీద జనం దుమ్మెత్తిపోస్తారు. మా వియ్యంకులు చాలా గొప్పవారని మీ గురించి మా శేఖర్ ఆకాశానికి ఎత్తేశారండి. మీతో సంబంధం కలుపుకోవడం చాలా చాలా అదృష్టం అంటూ ఎన్నెన్నో చెప్పాడు. ఇప్పుడేంటిలా? అమ్మా, తమ్ముడికి ఇష్టం లేని పెళ్లి చేసి ఇద్దరి జీవితాలు నాశనం చేయడం ఎందుకు? క్యాన్సిల్ చేసాయి. పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి. రింగులు కూడా మార్చుకొని పెళ్లి ఆగిపోతే వచ్చే నష్టమేమీ లేదు, పరువు తక్కువేమీ కాదు. మామయ్య మనసు బాధ పెట్టకమ్మమ్మా. తన కోసం ఎంతో కాలంగా ఎదురుచూసేవారే తన జీవితంలోకి రావాలని రాసిపెట్టిందేమో. నోరు ముయ్యండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.